హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్, లా అండ్ కన్సల్టెంట్ అలాగే ఈబీ5 వీసా అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారున్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే. గ్రీన్ కార్డ్ వస్తది ఓకే. దానికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? అలాగే ఈబీ5 వీసాతో మనం అక్కడ సెటిల్ అవ్వాలంటే ఎలా అసలు? సో, మ్యాండేటరీగా ఏ వీసాకైనా గూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో, ఈబీ5 వీసాకి గూడా కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈబీ5 వీసాకి క్వాలిఫై అవ్వాలి అంటే, మీ దగ్గర సోర్స్ ఆఫ్ ఫండ్స్ కావాలి. సోర్స్ ఆఫ్ ఫండ్సే ఇక్కడ పెద్ద కండిషన్స్. ఫస్ట్ ఓకే. స్టెప్. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనగానే $800,000 అంటే 8 క్రోర్స్ కావాలి. 8 క్రోర్స్‌ని మనం యూఎస్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్ చేస్తే మా డబ్బులు మళ్ళీ మనకి వెనక్కొస్తున్నాయి. దాంతో పాటు గ్రీన్ కార్డ్ వస్తుంది. సో, కండిషన్స్ ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో, ఆ మనీ లీగల్ వైట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయ్యుండాలి. టాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయ్యుండాలి. ఎందుకు హ్మ్. అంటే, దాని ట్రాక్ రికార్డ్ ఏంటో చూపియగలగాలి. ఓకే. ప్లస్ దాని కంటిన్యూటీ ఏంటో చూపియాలి. దాని కనెక్టివిటీ ఏంటో మనం చూపియాలి. దాని పాత్‌వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటో చూపియాలి. సో, ఇది ఏంటంటే మేజర్ కండిషన్ అనమాట. హ్మ్. సో, మనం ఎప్పుడైనా మనీ లిక్విడేట్ చేసేటప్పుడు, మన అగ్రీమెంట్స్, మన డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తున్నాం అనుకోండి, దాని ట్రాక్ రికార్డ్ ఏంటి? దాని లింక్ ఏంటి? ఇయన్నీ గూడా పరిశీలిస్తం జరిగిద్ది. ఓకే. ప్లస్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి గదా! ఆ అకౌంట్ స్టేట్మెంట్స్ ఏంటో చూడటం జరిగిద్ది. మోరోవర్ టాక్స్‌కి రిలేటెడ్ మనం టాక్స్ ఫైల్ చేసిన ట్రేసెస్ వాటిలికి రిలేటెడ్ ఫైలింగ్ అయన్నీ ఉంటాయి కదా! అయన్నీ గూడా చూస్తం జరిగిద్ది. లేపోతే ఏదైనా ఏజెన్సీ మనకెవరైనా లోన్ ఇస్తుంటే ఇండివిడ్యువల్ లోన్ ఇస్తున్నాడా? లేపోతే ఏదన్నా ఇన్‌స్టిట్యూషన్ లోన్ ఇస్తుందా? ఆ లోన్ ఎలా ఇస్తుంది అనేది గూడా చూస్తం జరిగిద్ది. గిఫ్ట్ మనీ అనుకోండి. హ్మ్. గిఫ్ట్ ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచొచ్చినియి? దానొక ట్రాక్ రికార్డ్ ఏంటి? ఇలా ఇయన్నీ చూస్తం జరిగిద్ది. సో, ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ గనక మనం క్వాలిఫై అయితే, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, మనం ఒక ఇండివిడ్యువల్ అయితే $200,000 పర్ ఇయర్ అయినా ఎర్న్ చేస్తా ఉండాలి. ఓకే. లేపోతే కంబైన్డ్‌గా వైఫ్ అండ్ హస్బాండ్ అయితే $300,000 ఎర్న్ చేస్తా ఉండాలి. ఓకే. ఆర్ ఎల్స్ ఏంటంటే నెట్ వర్త్ ఆఫ్ 1,000,000 అయినా ఉండాలనమాట. సో, హ్మ్. ఇయన్నీ కండిషన్స్ ఏంటి ఎయిదర్ ఆఫ్ ద వన్. ఆ నెట్ హ్మ్. వర్త్ ఆఫ్ 1,000,000 అనేది $800,000 ఏదైతే మనం చెప్పామో, ఆ $800తో ఇంక్లూడెడ్‌గా మనకున్నట్టు మనం డాక్యుమెంటేషను, అసెట్ వాల్యుయేషను లేపోతే మనకెవరైనా స్పాన్సర్ చేస్తుంటే ఆ డబ్బులు అంతా కలిపి మనం చూపించుకునే పరిస్థితి ఉండాలి. ఈ ఒక కేటగరీ ఆఫ్ కండిషన్స్ అనమాట. ఓకే. ఇంకో కేటగరీ ఏంటి అంటే, మనం డబ్బులు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎక్కడికెళ్తాయంటే రీజనల్ సెంటర్స్ అని బాడీస్ ఉంటాయి. ఓకే. ఆ రీజనల్ సెంటర్స్ ఆర్ ఎంటిటీస్ విచ్ ఆర్ లైక్ ఆథరైజ్డ్ బై ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్. ఓకే. ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ అనగానే మనకి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ యూఎస్‌సిఐఎస్ ఉంటది. అవును. సో, ఈ బాడీ ఈ ఫండ్స్ రైజ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న రీజనల్ సెంటర్స్, ఆ రీజనల్ సెంటర్స్ ఏంటి డెవలపర్స్‌తో టై అప్ అయ్యి, అక్కడ సమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అనేది డెవలపర్ చేస్తాడు కాబట్టి, వాళ్ళకి ఈ ఫండ్స్ ఇస్తాం జరిగిద్ది. ఓకే. ఈ ఫండ్స్ ఇచ్చినప్పుడు, ఆ ఫండ్స్ మనం ఏదైతే ఇస్తున్నామో, ఆ ఫండ్స్ ఏంటంటే మ్యాండేటరీగా ఒక ఎస్క్రో అకౌంట్‌లోకెళ్ళిద్ది. ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఉంటది. ఎల్ఎల్‌పి అంటారు దాన్ని. హ్మ్. సో, ఆ ఎల్ఎల్‌పిలోకెళ్ళినప్పుడు స్టేజెస్ వైస్‌గా మనీ అనేది అక్కడ రిలీజ్ అయ్యి, దానికి ఆడిటింగ్ జరిగిద్ది. ఆ ఆడిటింగ్ మీద రీజనల్ సెంటర్ మనం ఇన్వెస్ట్ చేసినందుకు ఆ ఆడిటింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. ఆ ఆడిటింగ్ రిపోర్ట్‌లో ఏంటి అంటే, ఇంత ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంత ఎంప్లాయ్‌మెంట్ ఎకానమీ జనరేట్ అయిందని ఎకనామికల్ కాలిక్యులేషన్ ఒక ఎకనామికల్ కాలిక్యులేషన్ ఏంటి అంటే, పార్ట్ టైమ్ జాబ్స్, ఫుల్ టైమ్ జాబ్స్, ఇండ్యూస్డ్ జాబ్స్, డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్ ఇయన్నీ గూడా అక్కడ ఉన్న సిటిజన్స్‌కి, అక్కడున్న వర్కర్స్‌కి కలిగినియి అని జెప్పి ఎకనామికల్ ఫార్ములా అనమాట. అంటే ఫిజికల్‌గా వర్క్స్ జరిగినియి అనే గాదు. హ్మ్. ఏదైనా మెటీరియల్ సప్లయర్స్ ఉండొచ్చు. ఫిజికల్‌గా వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు. హ్మ్. లేతే మనీ స్పెండ్ చేసిన దాని వల్ల ఇంత డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఇంత వర్క్ జరుగుతుంది. ఎకానమీ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయింది అని జెప్పి మనకి టైమ్ లైన్ ఆఫ్ ఈబీ5 వీసాలో ఫస్ట్ ఏవైతే మనం ఫైల్ చేస్తామో వర్క్ వీసాలు లైక్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అవనండి, వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అవ్వండి, అడ్వాన్స్ పేరోల్ అవనండి, ట్రావెల్ పర్మిట్ వాటిల తర్వాత మనకి నెక్స్ట్ 1, 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్‌లో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తే
కండిషనల్ గ్రీన్ కార్డ్ నుంచి మనం పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్‌కి ఎళ్ళే టైమ్ లైన్‌లో కండిషనల్ గ్రీన్ కార్డ్‌లో ఉన్న కండిషన్స్ రివోక్ చేసుకుంటాం అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ ఎలా రివోక్ అవుతాయి అంటే, ఈ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసిన రీజనల్ సెంటర్స్ ద్వారా అక్కడ ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయ్యిందని చెప్పి ఈ కండిషన్స్ అన్ని రివోక్ అయినప్పుడు మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అనేది ఇస్తం జరిగిద్ది. ఓకే. సో, అప్పుడు దానివల్ల ఏమైద్ది, మన ఒక పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ అయ్యిద్ది. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైద్ది అంటే, ఈ డబ్బుల వల్ల ఆల్రెడీ అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయిపోయింది అని చూపిస్తారు గాబట్టి, మన డబ్బులు గూడా మనకి వెనక్కిచ్చేయటం జరిగిద్ది. కొన్ని సార్లేంటంటే 5 ఇయర్స్‌లో వెనక్కిస్తామని జెప్పి 3 ఇయర్స్‌లో వెనక్కిచ్చిన సిట్యుయేషన్‌లు గూడా ఉన్నాయన్నమాట. బట్ యూజువల్‌గా దానికి ఒక లీగల్ డాక్యుమెంటేషన్ ఇస్తారు. ఆ లీగల్ డాక్యుమెంటేషన్ ఫ్రేమ్‌వర్క్ బట్టి 4 ఇయర్స్‌లో వస్తాయా, మీ డబ్బులు 5 ఇయర్స్‌లో వస్తదని క్లారిటీ ఉంటది. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అయ్యిద్ది. సో, యూజువల్‌గా ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, సోర్స్ ఆఫ్ ఫండ్స్ చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ కండిషన్స్ రివోక్ చేసుకుంటానికి మనం ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ ఒక క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ ఒక అథెంటిసిటీ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ ఫుల్‌ఫిల్ చేశారు, ఎలా ఫుల్‌ఫిల్ చేశారు, ఎంతమందికి మనీ తిరిగిచ్చారు, ప్లస్ దానికి ఆ ప్రాజెక్ట్‌లో సేఫ్టీ, సెక్యూరిటీ ఏంటి, నీ మనీని ఎలా క్లాసిఫై చేస్తున్నారు, లోనా, ఈక్విటీ కింద, రిస్క్ తగ్గించుకున్నామా లేదా, ఇయన్నీ చూడాలి. సో, ఈబీ-5 వీసాలో మనకు ఉన్న కండిషన్స్ ఇయన్నమాట. ఓకే. సరే ఇందాక ఒకటన్నారు. అంటే లైక్ మనం ఏదైతే ఇన్‌కమ్ సోర్స్ ఉందో లైక్ డాలర్స్ అన్నారు. కొన్ని డాలర్స్ అన్నారు మీరు. సో, ఒకవేళ మనకి ఇక్కడ గ్రీన్ కార్డ్ వచ్చింది అంతా మనం సెటిల్ అయినాం ఓకే. తర్వాత ఒకవేళ మన ఇన్‌కమ్ సోర్స్ తగ్గిన తర్వాత ఆహ్, అదేమన్నా ఏదైతే గ్రీన్ కార్డ్ ఉందో అది మళ్ళీ మనకి క్యాన్సెల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో, గ్రీన్ కార్డ్ అనేది ఒకసారి వస్తే దాని వ్యాలిడిటీ యూజువల్‌గా ఎలా ఉంటదంటే 10 ఇయర్స్‌కి ఇస్తారు గ్రీన్ కార్డ్. హ్మ్. గ్రీన్ కార్డ్ వచ్చాక మనం ఏంటంటే యూఎస్‌లో అయినా ఉండొచ్చు, ఇండియాలో అయినా ఉండొచ్చు. హ్మ్. బట్ ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్‌కి అంటే ఇన్ ఎ గివెన్ 1 ఇయర్‌లో 6 మంత్స్‌కి ఒకసారి అట్‌లీస్ట్ మనం యూఎస్ ట్రావెల్ చేస్తూ వస్తా ఉండాలి. ఎందుకంటే 3-4 వీక్స్ అయినా మినిమమ్ మనం అక్కడ ఉన్నాము అని చూపించుకోగలగాలి. ఓకే. లేకపోతే మనం గ్రీన్ కార్డ్ స్టేటస్ పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ మెయింటైన్ చేయట్లేదు, గ్రీన్ కార్డ్‌ని వాడుకోవట్లేదని చెప్పి హ్మ్. మన గ్రీన్ కార్డ్ లైక్ లెట్స్ సే 1 ఇయర్ ఒకవేళ మనం గనక రాలేకపోతే ముందే అప్లై చేసుకోవాలి. హ్మ్. అప్లై చేసి అక్కడ పిటిషన్ పెట్టుకోవాలి. 1 ఇయర్ నేను అవైలబుల్‌లో లేను. ఓకే. సో, ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ అబ్జెక్షన్స్ ఉండవు. లేదు అంటే మన గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయకపోతే మనల్ని అడుగుతారు. ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ఏంటని. ఒకవేళ మనం అసలు మెయింటైన్ చేయక దాన్ని అసలు యూజ్ చేసుకోకపోతే డెఫినిట్‌గా ఆ గ్రీన్ కార్డ్‌ని క్యాన్సిల్ చేసే సిట్యుయేషన్ కూడా ఉంటది. బట్ అదేంటంటే చాలా తక్కువ సిట్యుయేషన్స్‌లో జరిగిద్ది. దాన్ని క్వెషన్ చేస్తారు. క్వెషన్ చేసి ముందు వాలిడేట్ చేసి రియల్‌గా మీరేంటంటే దాన్ని యూజ్ చేసుకోవట్లేదు, దాని ఒక క్రైటీరియాని, రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేయట్లేదంటేనే దాన్ని క్యాన్సిల్ చేస్తారు. కానీ మనకొచ్చే గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ డైనమిక్స్ వర్క్ అవుతాయి ఈబీ-5 వీసాలో. సో, యూజువల్‌గా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు డెఫినిట్‌గా ఏంటంటే ఫాలో అవుతారు కదా! అన్లెస్ అండ్ వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్స్ వచ్చి వాళ్ళు ఇండియాలో ఉండిపోతే అది రీజనబుల్ కండిషన్స్ కాబట్టి ఎవరు ఏం అబ్జెక్షన్ పెట్టరు. అయితే ఈ గ్రీన్ కార్డ్ వచ్చాక గ్రీన్ కార్డ్‌లో ఏంటంటే కండిషనల్ గ్రీన్ కార్డ్ తర్వాత పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్ వచ్చాక మనం ఏంటంటే సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సిటిజన్‌షిప్ అప్లై చేసుకుంటే మనకి ఈబీ-5 వీసాలో అయితే మనకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చాకే అప్లై చేసుకోవచ్చు. బట్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్‌షిప్ వస్తది. ఓకే. అయితే గ్రీన్ కార్డ్‌లో మనం అట్‌లీస్ట్ 2-2.5-3 ఇయర్స్ యూఎస్‌లో ఉన్నామని చూపించుకుంటేనే మనకు సిటిజన్‌షిప్ వస్తది. యూఎస్‌లో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి, యూఎస్‌కి వెళ్ళే వాళ్ళకి సో, గ్రీన్ కార్డ్ ఎలా ఉపయోగపడుతుంది? ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.